చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రమాణ పత్రం ఇచ్చారు. ఏమని? అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుంచి పథకాలన్నీ అమలు చేస్తామని చెప్పి ప్రమాణ పత్రం మీద చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు అనే నేను ప్రమాణం చేసి చెప్తున్నాను, నా ప్రభుత్వం వచ్చిన మొదటి నెల నుంచి ఈ పథకాలన్నీ అమలు చేస్తానని చెప్పారు. కానీ ఏం చేశారు? ఎలక్షన్ క్యాంపెయిన్లో 18 ఏళ్ళు నిన్న ప్రతి ఆడపిల్లకి నెలకు 15,000 చొప్పున సంవత్సరానికి 18,000 ఇస్తామని చెప్పి ఒక హామీ ఇచ్చారు మహిళలకి. మన రాష్ట్రంలో ఉన్న మహిళలు ఇది ఎలక్షన్ ఎన్రోల్మెంట్ ప్రకారం మహిళల సంఖ్య 2,10,00,000 మంది. అందులో సుమారు 30 లక్షల మంది, 40 లక్షల మంది 60 ఏళ్ళు వయసు పైబడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని తగ్గించేస్తే 1,80 లక్షలు కానీ 70 లక్షలు కానీ సుమారుగా మహిళా అయితే ఉంటారు. ఎవరు? 18 ఏళ్ళు నుండి 60 సంవత్సరాలకు మధ్యస్థు వయసు ఉన్నవాళ్ళు 1,60 నుంచి 1,70 లక్షల వరకు ఉండొచ్చు. వాళ్ళందరికీ కూడా సంవత్సరానికి 18,000 రూపాయల చొప్పున ఇస్తా అన్నారు. ఆడబిడ్డ నిధి అని పేరు పెట్టి అది సంవత్సరానికి 18,000 చొప్పున ఇస్తాం ప్రతి ఒక్క మహిళకి అని చెప్పారు. సంవత్సరానికి 18,000 చొప్పున ఇస్తా అని చెప్పి ఈ సంవత్సరం కాలం పాటులో ఒక్క మహిళకు కూడా ఆ 18,000 రూపాయలు ఇవ్వలేదు. 3,200 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉన్నది హామీ ప్రకారం. కానీ ఒక్క రూపాయి కూడా చంద్రబాబు నాయుడు గారు చెల్లించలేదు. ఒక్క రూపాయి కూడా చెల్లించలా. ఒక్క సంవత్సర కాలంలో 3,200 కోట్ల రూపాయలు ఎగనామం పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు. ఇది యథార్థమైన గవర్నమెంట్లో ఉన్న డేటా ప్రకారమే. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.